అంతా ఈ ఎన్నికల్లో జగన్ ఓటమినే చూస్తున్నారు. కానీ ఆ ఫలితాలకు ముందే ఆయన గెలిచాడు. 5 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించడంలోనూ, విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రం రూపురేఖలు మార్చడంలోనూ ఆయన గెలిచాడు. ఆయన ఎప్పుడో గెలిచాడు. ఈ ఓటమి తాత్కాలికం. తాను అందించిన అద్భుతమైన పాలన పట్ల 100% సంతృప్తి చెందాడు. అందుకే నవ్వుతూనే అధికార పీఠం దిగిపోయాడు. నిజానికి ఇప్పుడు ఓడిపోయింది జగన్ కాదు సార్. ఆ ఓటమి ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్. ముందు ముందు అందరికీ తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల్లో జగన్కి ఓటమి ఎదురైంది కాబట్టి ఇప్పుడు మేధావులంతా ఆ ఓటమికి గల కారణాలపై రంధ్రాన్వేషణలు చేసే పనిలో పడ్డారు. అదే జగన్ గెలుచుంటే ఈ మేధావులంతా భజన కార్యక్రమాల్లో మునిగి తేలేవారు. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళ గురించి కాదు సార్. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్ ఎలా ఎప్పుడు గెలిచాడు, తను అనుకున్నది ఎలా ఆచరణలో పెట్టాడు, విప్లవాత్మక సంస్కరణలతో ఎలాంటి ప్రతిఫలాలు ప్రజలకు అందించాడు, మరో 5 ఏళ్ల పాటు వాటి పరిస్థితి ఏంటి, ఎవరొచ్చినా జగన్ సంస్కరణల్ని ఫాలో కావాల్సిన అవసరం ఉందా లేదా, వీటి గురించి మనం మాట్లాడుకోవాలి సార్. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఓడింది ఎవరు, నిజంగా గెలిచింది ఎవరు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. మంచి చేయాలనే ఉద్దేశంతోనే అధికార పీఠం ఎక్కాడు. 5 ఏళ్లలో అంతకు మించే చేశాడు. దేశమంతా ఏపీ వైపు చూసేలా రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టాడు. కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు, కంటి నిండా కునుకయ్యాడు. అయినా అనుకోని ఫలితం ఎదురైంది, ఊహించని ఫలితం ఎదురొచ్చింది. అయితేనే నమ్మకం కోల్పోలేదు, ధైర్యాన్ని వీడలేదు, ఎవరి మీద నింద వేయలేదు, ఎవరిపైనా తప్పు తోయలేదు, ఓటమికి ఎవరిని బాధ్యుల్ని చేయలేదు. రాజకీయ ప్రయాణంలో పడ్డ కష్టాలు మర్చిపోలేదన్నాడు. పోరాటాలు తనకు కొత్తేమీ కాదన్నాడు. జగన్ పొలిటికల్ జర్నీ మొదలైంది కష్టాలతోనే సార్. విజయమైనా అపజయమైనా ఆయనకు కొత్తేమీ కాదు. అరెస్టు చూశాడు, తను కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనడం చూశాడు. గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాడు, ఇప్పుడు కూర్చోగలడు సార్. ఈ సమయంలో ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి, జగన్కు అంత సులభంగా ఏదీ రాలేదు, సులభంగా వచ్చేదేది జగన్కు అక్కర్లేదు. గతం గురించి ఆలోచన లేదు, రేపు ఏం జరుగుతుందన్న భయమూ లేదు. ఎక్కడ కోల్పోయాడు అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడతాడు. ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. కాయిన్కు రెండో వైపు జగన్ గెలుపు కనిపిస్తున్న సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వైఎస్ జగన్ 5 ఏళ్ల అద్భుత పాలన ఏం చెబుతోంది? క్వశ్చన్ నెంబర్ 2, ఓటమికి ముందే ఆయన ఎలా గెలిచారు? క్వశ్చన్ నెంబర్ 3, విప్లవాత్మక సంస్కరణలతో అందినటువంటి ప్రతిఫలాలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, మరో 5 ఏళ్ల పాటు వాటి పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5, ఆ 40% ఓట్ షేర్ ఏం చెబుతోంది? 0 నుంచి మొదలు పెట్టాడు. 2014లో 67 సీట్లు గెలిచాడు. అందులో నుంచి 23 మందిని లాగేసుకున్నా హదరలేదు, బెదరలేదు, చిరునవ్వు చెరిగిపోనివ్వలేదు. ఆ 67తో మొదలుపెట్టి 151 సీట్లు గెలిచాడు. ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. 5 ఏళ్ల పాటు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకున్నాడు. ఆయా వర్గాలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడేమైంది? నంబర్ 11కి పడిపోయింది. అయితే అతను ఓడిపోయినట్ట? ఈ 5 ఏళ్లలో సంతృప్తికర పాలన ప్రజలందరికీ అందించినందుకు ఆయన గెలిచినట్ట? గ్లాసులో సగం వాటర్ చూసి అది సగం ఖాళీ అయిపోయిందని కొందరనుకుంటే, ఇంకా అందులో సగం వాటర్ ఉందంటూ మరో కోణంలో ఆలోచించే వాళ్ళు ఇంకొందరు. ఫైటర్ ఎప్పుడూ ఓటమిని చూసి భయపడడు. గెలుపుదేముంది బాస్, మహా అయితే ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓటమిని చూడు, ఈ ప్రపంచమే నీకు పరిచయం అవుతుంది. ఆయనకు గెలుపు కొత్త కాదు, ఓటమి కూడా కొత్తమీ కాదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పక్క. అంతెందుకు, ఎన్నికల ముందు జాతీయ మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, 5 ఏళ్ల సంతృప్తికర పాలన అందించానని, ఇప్పటికిప్పుడు అధికార పీఠం దిగిపోయినా తనకు బాధేమీ లేదన్నాడు. అప్పుడే ఆయన గెలిచాడు. మంచి చేయటానికి రాజకీయాల్లోకి వచ్చాను, అధికారంలో ఉండగా అంతకు మించి చేశాను, ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరం కాను, నేను చేయాల్సిన మంచిని ఆపను అని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. అది కదా ఓ నాయకుడిలో ఉండాల్సిన లక్షణం, అది కదా ఓ నాయకుడికి ఉండాల్సిన గుండె ధైర్యం, అది కదా ఓ నాయకుడికి ఉండాల్సిన ఆత్మస్థైర్యం. అలాంటి నాయకుడిని గెలుపోటములు ఎప్పటికీ కదిలించలేవు. మరి జగన్ ఏం చేశాడనే ప్రస్తావన వస్తే ఆపకుండా చెప్పిన 24 గంటలు సరిపోవు.
17 మెడికల్ కాలేజీలు, 17,000 జగనన్న కాలనీలు, 15,000 సచివాలయాలు, 10,770 ఆర్బీకేలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 742 కోట్లతో ఉద్దానంలో సురక్షిత మంచినీరు, 130 భారీ ప్రాజెక్టులు, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడుల సాకారం, 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, జిఐఎస్లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు. ఇదంతా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇది సార్ జగన్ బ్రాండ్ అంటే. కానీ ఇవేవి జగన్ను గెలిపించలేకపోయాయి. అంతేకాదు, ఆయనకు సంక్షేమంలోనూ అంతకు మించి బ్రాండ్ ఉంది. కానీ అవి కూడా ఓట్లు కురిపించలేకపోయాయి. అయినా ప్రజలకు మంచి చేశానన్న సంతృప్తి ఉంది చూడు, అది గెలుపు కంటే గొప్ప గెలుపు సార్. అందుకే ఆయన చేతిలో 40% ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని వ్యవస్థలు ఒక్కటైనా దాన్ని మాత్రం ఎవ్వరూ లాక్కోలేకపోయారు. జగన్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం, తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అక్కడితో అయిపోలేదు. 53 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులకు 26,000 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు 88,650 కోట్లతో పెన్షన్లు అందించారు. 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత రూపంలో 19,189 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా రూపంలో పొదుపు సంఘాల ద్వారా 30,540 కోట్ల లబ్ధి చేకూర్చారు. 4,63,000 మంది కాపు అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం రూపంలో 2,030 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా, రైతు బీమా రూపంలో 1,84,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 2,43,000 మందికి మత్స్యకార భరోసా రూపంలో 538 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 2,40,000 మంది నేతన్నలకు నేతన్న నేస్తం రూపంలో 3,706 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 2,83,866 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. ఇదంతా సంక్షేమం కాదా? ఇదంతా అభివృద్ధి కాదా? ఇప్పుడు జగన్ ఓటమి గురించి మాట్లాడుతున్న వారంతా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చేయటంలో ఆయన గెలిచాడు. గడప ముందుకే సంక్షేమం చేర్చడంలో ఆయన గెలిచాడు. నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడంలో ఆయన గెలిచాడు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడంలో ఆయన గెలిచాడు. గ్రోత్ రేట్లో, జిఎస్డిపిలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టడంలో ఆయన గెలిచాడు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఆర్బీకే సెంటర్లు, వాలంటీర్లు లాంటి సంస్కరణలతో విప్లవాత్మక సంస్కరణలు తేవడంలో ఆయన గెలిచాడు. కరోనా సమయంలో ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఆయన గెలిచాడు. ఇక మీరే డిసైడ్ చేసుకోండి సార్, జగన్ గెలిచాడా ఓడిపోయాడా? ఒక్కటి మాత్రం నిజం, ఎన్నికల్లో ఓడిపోయినా 5 ఏళ్ల పాటు ప్రజలకు అద్భుతమైన పాలన అందించడంలో, వారి మనసుల్లో చోటు సంపాదించుకోవడంలో, దేశంలోనే ఏపీని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టడంలో ఆయన ముమ్మాటికి గెలిచాడు. ఇది మాత్రం గన్ షాట్.